వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ అభ్యర్థులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఎట్టకేలకు రిలీజ్ అయింది. అయితే అభ్యర్థులకు ఇప్పటికి కూడా రకరకాల సందేహాలు చుట్టుముడుతున్నాయి. ప్రధానంగా ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసే సమయంలో వారికి వచ్చే అనుమానాలకి కొద్దిపాటి క్లారిఫికేషన్ ఈ వీడియో ద్వారా అందిస్తాం. ప్రధానంగా 2024లో ఆన్లైన్ అప్లికేషన్ పెట్టినటువంటి అభ్యర్థులు ఈ డిఎస్సి అప్లికేషన్ మళ్ళీ ఇప్పుడు సబ్మిట్ చేయాలా అవసరం లేదా అనేది చాలామందికి అనుమానం ఉంది. అయితే 2024లో ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి డేటా ఏది కూడా ప్రస్తుతం ఆన్లైన్లో కనిపించట్లేదు. మీరు అదే నెంబర్తో అప్లికేషన్ నెంబర్తో లాగిన్ అయ్యి ఏదైనా పాత డేటా తీసుకుందామని చూసినా కూడా ఇన్వాలిడ్ డేటా అని కనబడుతుంది. కాబట్టి మళ్ళీ 2025 డిఎస్సి అప్లికేషన్ తప్పనిసరిగా ప్రతి అభ్యర్థి ఫిల్ చేయాల్సిందే. మీరు 2024లో ఎన్ని పోస్టులకు దరఖాస్తు చేశారో దానికి సంబంధించిన ఫీజు వివరాలు మాత్రం ఇప్పుడు అప్లికేషన్లో లాస్ట్లో కనిపిస్తాయి. ఇప్పుడు అప్లై చేసిన పోస్టులకు మళ్ళీ దరఖాస్తు చేసి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. అయితే అప్పుడు అప్లై చేసిన పోస్టులకి ఇప్పుడు ఫీజు కట్టకుండా కొత్తగా ఏదైనా అప్లికేషన్ కొత్తగా ఏదైనా పోస్టుకి సంబంధించి అప్లై చేసుకున్నట్టయితే అదనంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఎన్ని పోస్టులు కొత్తగా దరఖాస్తు చేస్తుంటే అన్నింటికి మాత్రమే ఫీజు చెల్లించాలన్నమాట. ఇక కుల ధృవపత్రం గురించి కూడా ఒక అనుమానం చాలామందిలో కనిపిస్తుంది. గత అప్లికేషన్లో ఇచ్చిన కుల ధృవపత్రం వివరాలు ఇప్పుడు ఇవ్వచ్చా, కొత్తది కావాలా అనే అనుమానం చాలామందిని పీడిస్తోంది. అయితే 2025 డిఎస్సి అప్లికేషన్లో సర్టిఫికెట్ల అప్లోడ్ సెక్షన్లో ముందుగా క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆ సర్టిఫికేట్ సంబంధించిన వివరాలు డిస్ప్లే అవుతాయి. ఒకవేళ ఆ డేటా డిస్ప్లే కాకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ని కొత్తది తీసుకొని అప్లికేషన్లో ఆ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే స్టడీ సర్టిఫికేట్ల విషయంలో కూడా చాలామంది రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అప్లికేషన్లో అడిగిన విధంగా చూస్తే 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మాత్రమే స్టడీ సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్, టీటీసీ, డిగ్రీ, పీజీ ఇంకే రకరకాల క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఆ సర్టిఫికేట్లు కూడా స్టడీ సర్టిఫికేట్స్ని అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా ఆన్లైన్ అప్లికేషన్లో అప్లోడ్ చేయమని అడగట్లేదు. కేవలం 10వ తరగతి మార్క్ లిస్టు, అలాగే మీ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్మీడియట్, డిగ్రీయా, పీజీయా, బీఈడీనా, టీటీసీనా ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాలి. అలాగే హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు అయితే అది కూడా ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. పోతే ఆధార్ కార్డు కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ స్టార్టింగ్లో ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి మన అప్లికేషన్ని ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. ఆన్లైన్ అప్లికేషన్లో కేవలం అక్కడ ఏవైతే అడిగితే ఆ సర్టిఫికేట్ మాత్రం అప్లోడ్ చేస్తే ఎనఫ్. కాబట్టి అభ్యర్థులు ఈ సందేహాలను వదిలిపెట్టి అప్లికేషన్ని సజావుగా సబ్మిట్ చేయవలసిందిగా సూచిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.